రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం చోటు చేసుకుంది. అచ్యుతాపురం వసంత ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో కార్మికులు ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక అక్కడ ఉన్న కార్మికులు ఉద్యోగులు పరుగులు తీశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు ఫోన్లో అందిస్తారు. చందు. రైట్ రామారావు, ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ఏదైతే ఉందో స్పెషల్ ఎకనామిక్ జోన్ లో వసంత్ కెమికల్స్ అనే ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో కొద్దిసేపటి క్రితం రియాక్టర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే పూర్తి స్థాయిలో ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడతాయి. దీంతో కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో అందులో కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఒక్కసారిగా మంటలు పెద్ద సౌండ్ వచ్చి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో పూర్తిగా ఉద్యోగులు అందులో పనిచేసే కార్మికులు అందరూ కూడా హుటాహుటిన బయటికి పరుగులు తీశారు. దీనిపై పూర్తిగా ఇప్పటికే పలువురు గాయపడినట్టు కూడా మనకి సమాచారం అయితే ఉంటుంది. ఎవరైతే గాయపడ్డారో గాయపడిన క్షతగాతులందరినీ కూడా అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి వారికి మెరుగైన వైద్యం కూడా అందిస్తా ఉన్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో ఒడిశాకి చెందిన ఒక కార్మికుడు పార్దో అనే వ్యక్తి చనిపోయినట్లు కూడా ప్రాథమిక సమాచారం అయితే ఉంది. దీన్ని పూర్తిగా అధికారులు మరికొద్దిసేపట్లో ధృవీకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత ఎవరైతే ఉన్నారో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ప్రమాదం ఏ విధంగా సంభవించింది పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని కూడా సంబంధిత వైద్య శాఖ అధికారులు కూడా ఆవిడ ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది రామారావు. అయితే పూర్తిగా సెజ్ ఏదైతే ఉందో ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఎప్పటికప్పుడు ప్రమాదాలు సంభవిస్తున్నా కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారని చెప్పవచ్చు. అయితే గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి మళ్ళీ ఇదే సెజ్లో కొద్ది రోజుల క్రితం ప్రమాదం సంభవించింది. అందులో సుమారు 4 మంది కార్మికులు కూడా మరణించినట్లయితే సమాచారం. అయితే ఏదైతే ఉందో ఇటువంటి ప్రమాదకారి కెమికల్స్ కావచ్చు, ఇటువంటి ఫ్యాక్టరీస్ ఎప్పటికప్పుడు ఏదైతే ఉందో రియాక్టర్ల దగ్గర ఉష్ణోగ్రతను కూడా పరిశీలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గుల వల్ల ఈ రియాక్టర్లు కావచ్చు, బాయిలర్లు కావచ్చు పేలటం అయితే సంభవిస్తుంది. దీనివల్ల ఎంతో మంది కార్మికులు కూడా మరణిస్తున్న సందర్భం కూడా మనకైతే కనిపిస్తా ఉంది. దీనికి పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు ఆ టెంపరేచర్ ని చెక్ చేసుకుంటూ ఉండాలి. దానికి తోడు ప్రమాదం సంభవించినప్పుడు ఆ ఫైర్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించి ఒక గంట గ్యాప్ లో పూర్తి స్థాయిలో ఫైర్ ఇంజిన్ కూడా రావడం జరిగింది. పూర్తి స్థాయిలో అక్కడ మంటలను కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు రామారావు. గతంలో కూడా కొన్నిసార్లు ఇలాగా ఇన్సిడెంట్ కూడా జరిగిన దాఖలాలు ఉన్నాయి అక్కడ. మరి అది ఎందుకు శాశ్వతంగా ఇలాంటి అంటే ప్రాబ్లం రాకుండా ముందే ఎందుకు పసిగట్టలేకపోతున్నారు? దీనిపై ఉన్నతాధికారులు ఏమైనా దృష్టి సారించారా? అలాగనే అక్కడ ప్రజాప్రతినిధులు ఏమైనా స్పందించారా దీని మీద? అంటే పూర్తిగా మీరు చెప్పేది 100% చెప్పవచ్చు. ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు ఎప్పటికప్పుడు సంభవిస్తున్నా కూడా అధికారులు ముద్దునిద్రలో ఉంటున్నారు అనేది జగమెరిగిన సత్యం. అయితే ఏదైతే ఉందో సాధారణంగా ఇటువంటి కంపెనీస్ లో బాయిలర్లు ఉంటాయి, రియాక్టర్లు ఉంటాయి. ఈ బాయిలర్స్ కావచ్చు, రియాక్టర్స్ కావచ్చు, ఈ టెంపరేచర్ లో హెచ్చు తగ్గులు ఉంటాయి. దానికి -డిగ్రీస్ టెంపరేచర్ కావచ్చు, ఒక టెంపరేచర్ అంటూ ఉంటుంది. ఆ టెంపరేచర్ వద్ద మాత్రమే దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా పవర్ సప్లై ఏ విధంగా ఉంటుంది. ఒక పవర్ లో హెచ్చు తగ్గులు కావచ్చు, లేకపోతే ఈ టెంపరేచర్ లో హెచ్చు తగ్గుల వల్ల బాయిలర్స్ కానీ రియాక్టర్లు కానీ పేలటం అయితే జరుగుతుంది. ఎవరైతే అక్కడ విధులు నిర్వహిస్తున్నారో దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దానికి తోడు అధికారులు ఎవరైతే ఉన్నారో ఉన్నత అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇటువంటి కంపెనీలపై ఆడిటింగ్ కావచ్చు, ఫైర్ సేఫ్టీ విషయంలో కావచ్చు, ఇటువంటి రియాక్టర్ల ప్రమాదం సంభవించినప్పుడు ఎప్పటికప్పుడు కంపెనీల యొక్క పనితీరుతో పాటు కంపెనీల యొక్క పనిచేసే వారి భద్రత కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరోవైపు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఎవరైతే కార్మికులు ఉన్నారో వీరందరికీ కూడా ఫైర్ అండ్ సేఫ్టీ కాస్ట్యూమ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ ప్రమాదం జరిగినప్పుడు కూడా వారు ఫైర్ అండ్ సేఫ్టీ యూనిఫామ్ వాడటం వల్ల అగ్ని ప్రమాదం నుంచి కూడా తప్పించుకునే ఏర్పాట్లు కూడా చేసేందుకు అధికారులు ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నిజంగా ఈ రోజు ఫైర్ అండ్ సేఫ్టీ యూనిఫామ్ కనుక ఉంటే అధిక సంఖ్యలో ఎవరైతే ఉన్నారో కార్మికులు గాయపడే విధంగా కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫైర్ అండ్ సేఫ్టీ యూనిఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో కీలక పాత్ర పోస్తుంది. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు స్పందించడం తప్పితే ఇటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దీనిపై ఇప్పటికే ప్రస్తుతానికి
ఎవరైతే ఉన్నారో పాయకరావుపేట ఎమ్మెల్యే, అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత కూడా ఆ సంబంధిత అధికారులకు కావచ్చు, కంపెనీ అధికారులకు కూడా ఫోన్ చేసి ప్రమాదం ఏ విధంగా జరిగిందనే వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ కి కూడా ఫోన్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వీరందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి, అసలు ప్రమాదం ఎందుకు జరిగిందో అనే విషయాలు కూడా జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడిన సందర్భం కూడా కనిపిస్తుంది రామారావు. రైట్ చందు, థ్యాంక్ యూ.